అలాగే వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే సోదరులు మాజీ జడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం గారు, రంగారెడ్డి అన్న గారు, గోవర్ధన్ గారు, ఇంకా చాలామంది, అందరి పేర్లు చెప్తే అందరు కోపం, మిగతా వాళ్ళకి కోపం వస్తుంది కాబట్టి నలుగురికి చెప్పి సాలిస్తా, ఎక్కువ వద్దులే. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, అందరూ మిగతా మా కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ, ఇది ఒక ముఖ్యమైన సమావేశం. చాలా రోజుల తర్వాత, ఎన్నికల తర్వాత ఒక సమావేశం పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి దాదాపు 1 సంవత్సరం గడువు ఇచ్చినాడు. గడువు ఇచ్చి ఆయన మొట్టమొదటి ఎన్నికలప్పుడు 2 మాటలు చెప్పాడు. నేను ఏవైతే ఇస్తున్నానో ఇవి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో కూడా ఇస్తూ ఇంకా ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీరు నన్ను నమ్మితే ఓటేయండి అని చెప్పి ఒక మాట స్పష్టంగా ప్రతి మీటింగ్లో, ఎక్కడైతే సిద్ధ సభలు జరిగినాయో, ఎక్కడైతే ఆయన పర్యటించినాడో అక్కడ ప్రతి చోట కూడా నన్ను నమ్మిన వాళ్ళు, నా పైన నమ్మకం ఉంటే మీరు ఓటేయండి, నేను ఇవన్నీ కూడా చేస్తాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క చూస్తే ఆయన ఎన్ని ప్రదేశాల్లో తిరిగినాడో సమయానికి అనుగుణంగా అక్కడున్న ఏదో ఒక సమస్యను తీసుకొని దానిపైన మాట్లాడుతూ ఎన్నో వందల హామీలు ఇచ్చినాడు. ఆఖరికి ప్రజలను మోసం చేసేదానికి సూపర్ 6 అని లాస్ట్కు ఒక ప్రలోభ పెట్టే ఒక మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రజలు నమ్మరు అని చెప్పి భావించి ఒక కార్డు కొట్టినాడు పెద్దది, భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని. ఈ కార్డులో ఏముందంటే పలాని గోవర్ధన్ రెడ్డి, కరిమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కరిమిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి 3 పిల్లోళ్ళు, 3 పిల్లోళ్ళకు 3 15 45,000, ఆయన రైతు ఒక 20,000, ఆ ఇంట్లో ఆమె ఉంది కాబట్టి ఆమెకు 1500 లెక్కనిస్తే ఒక 18,000 సంవత్సరానికి. ఆయన కొడుకు చదువుకున్నాడు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి, నిరుద్యోగులు కాబట్టి ఆయనకు ఒక 3,000 నెల అంటే 36,000. ఆమె బస్సు ఎక్కి తిరగాలంటే అమ్మగారింటికో ఎక్కడికైనా పోవాలంటే ఆమెకు ఫ్రీ బస్సు. ఈ రకంగా గోవర్ధన్ రెడ్డిని పూర్తి స్థాయిలో మాయలో పెట్టినాడు. అర్థమైంది కదా మీకు? గోవర్ధన్ రెడ్డిని మాయలో పెట్టలే, మన అందరినీ మాయలో పెట్టలే. గోవర్ధన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన డేటా చెప్పిన, ఆయన డేటా ప్రకారం ఆయనకు 1 లక్ష రూపాయల పైన వచ్చింది ఇప్పుడు ఆ కార్డు. దాంట్లో సంతకం ఎవరిది? చంద్రబాబు నాయుడుది సంతకము. పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టించినాడు. మోడీ పెట్లే. నా కొడక మీరు మోసం చేసేటట్టుండారా, మీరు చేస్తారో చేయరో తెలియదు కానీ నేను సంతకం పెడితే అవమానం పాలైతే దేశవ్యాప్తంగా పెట్టాలి ఈ సంతకం అని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. అయితే ఈ కూటమిలో కలిసినాడు, మోసగాళ్ళ కూటమిలో మోడీ కూడా కలిసినాడు ఇప్పుడు. సరే, ఈ హామీలో పక్కిచ్చినాడు. ఈ హామీలు అమలు జరపాలా? ఈయన 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఇంత పెద్ద అవగాహన ఏ ముఖ్యమంత్రికి ఉన్నింది ఈ రాష్ట్రంలో? ఈ అవకాశం ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే వచ్చింది. అంటే పరిపాలన పైన 14 సంవత్సరాలు పట్టు, ప్రతిపక్షంలో అధికార పక్షాన్ని విమర్శించే దానికోసం 9 సంవత్సరాల టైము. ఇంకేం కావాలి ఆయనకున్న ఎక్స్పీరియన్సు? అంటే ఎంతమందినైనా ఎన్నిసార్లైనా నేను మోసం చేసేదానికి దేవుడు నన్ను ఇక్కడికి దూతగా పంపించినాడని భావించే ఒక పెద్ద మనిషి ఆయన. ఆయన అనుకుంటాడు ఆయన ఒక్కడే నిజాయితీపరుడు, మిగతా వాళ్ళందరూ దొంగలే. ఆయన గురించి మనం చెప్పాలంటే ఈరోజు పేపర్లో చూసిన యాడ్నో గుళ్ళోనో యాడ్నో కపిల్ తీర్థం కాడనో యాడ్నో మెట్లు ఊడుస్తున్నాడు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడైనా ఊడ్చినాడా? ఎప్పుడైనా ఆ బూట్లు వేసుకొని దేవుని దగ్గర పెట్టి ఎక్కా కొట్టేవాడు నేను ఎన్నోసార్లు చూసిన. చిన్న గుళ్ళల్లో, పెద్ద గుళ్ళల్లో అంటే తంతారనుకో, చిన్న గుళ్ళల్లో అట్లే పోయేది, అట్లే కొట్టేది, అట్లే పోతా ఉండేది.
ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు ఏమంటే ఒక అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు, రాజకీయాల్లో ఒక అవినీతి పరుడు ఉన్నాడు, లేకుండా పోతే ఒక అరాచక శక్తి ఉంది, ఈ శక్తిని తరిమేయాలా, ఈ శక్తిని భూస్థాపితం చేయాలా, ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో చూస్తూ ఉంటే అరాచక శక్తి అంటాడు, అవినీతి పరుడు అంటాడు. చంద్రబాబు కంటే పెద్ద అవినీతి పరుడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఈ దేశంలో ఎవడైనా అవినీతి పరుడు ఉన్నా అంటే చంద్రబాబు తర్వాతనే. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడు, మనందరికీ తెలుసు. అంటే వయసులో పెద్ద పెద్ద వయసులో ఉండే వాళ్ళందరూ ఆ కాలంలో చంద్రబాబు ఆస్తి ఎంత అంటే 2 ఎకరాలు. 2 ఎకరాల ఆసామి ఇప్పుడు 60-70 వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హెరిటేజ్ అని ఒక పెద్ద కంపెనీని పెట్టినాడు. ఈ కంపెనీ నెట్వర్త్ ఏంటంటే 60-70 వేల కోట్లు. అంటే ఆయన ఆస్తి 60-70 వేల కోట్లు సంపాదించినాడంటే ఈయన రాజకీయ జీవితంలో కాక ఏమైనా ఖాళీగా ఉండేటప్పుడు సంపాదించినాడా? ఎప్పుడూ అధికారమే ఆయనకు. మామ ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు. ఈయన ఆయన్ను వెనుపోటు పొడిచి ఈయన ముఖ్యమంత్రి అయినాడు ఏకంగా. ఎవరికి చెప్పే మాటలు వాళ్లకు. ప్రజలను మోసం చేసేదాన్ని కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంటాడు. చాలా గొప్ప వ్యక్తి. మీరు ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గురించి ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఆయన కొత్త అవతారం ఎత్తినాడు. ఇప్పుడు ఆ అవతారం ప్రకారం ఆయన ఒక్కడే మంచి వ్యక్తి, చాలామంది దొంగలు ఉన్నారు ఈ సమాజంలో అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కొడుకు ఇంకోడు ఒకడు తయారైనాడు. ఇప్పుడు నేనే అన్నీ కనిపెట్టినా అంటాడు, నేనే అన్నీ మా నాయనకి సలహాలు ఇచ్చినా అంటాడు. ఆయనేమో నేను బిల్ గేట్స్కి ఇచ్చినా, లేకుంటే టోనీ బ్లేయర్కి ఇచ్చినా, ఇంకోటికి ఇచ్చినా, నరేంద్ర మోడీకి ఇచ్చినా, ఆయన వాజ్పేయికి ఇచ్చినా, నా వల్లనే వాళ్ళందరూ రాజకీయాల్లో పెద్ద మనుషులు అయినారు. ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఒక పక్క చేస్తాడు. హైదరాబాద్ సిటీ ఆయనే కట్టినాడంట, అవుటర్ రింగ్ రోడ్ ఆయనే కట్టినాడంట, హైటెక్ సిటీ ఆయనే కట్టినాడంట, ఎయిర్పోర్ట్ ఆయనే కట్టినాడంట, ఈ ఊరికి రోడ్డు ఆయనే వేయించినాడంట, ఈ ఊరిలో అన్ని పనులు ఆయనే చేసినాడంట. చెప్పే దాంట్లో ఎవడైనా చెప్పేవాడు ఉంటే వాడు చంద్రబాబు నాయుడు వినేవాళ్ళం మనం. తప్పడంలో మనకు ఆయన ఎన్నన్నా చెప్పని మనం వినాల్సిందే. ఏమంటే వన్ సైడే మైకు, రెండో సైడ్ అవకాశమే ఉండదు. ప్రజలు ఎవరైనా క్వశ్చన్ చేసేదానికి తయారు కావాల్సిన సమయం కూడా ఆసనమైంది. ఇప్పుడు ఒరిన్ని దరిద్రుడా ఇన్ని కార్యక్రమాలు చెప్పి మోసం చేసి మమ్మల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి తీసుకునేవే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నీ దగ్గర డబ్బు లేదనే మాట మాట్లాడతావా? 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినాడు అంటాడు, మళ్ళీ అసెంబ్లీకి వస్తే 5 లక్షల కోట్లు అంటాడు, లాస్ట్కు చూస్తే నాది 2 లక్షల కోట్లు ఉంది, దాంట్లో 3 లక్షలు ఈయన అంటాడు. 1,75,000 కోట్లు ఇప్పటికి అప్పు చేసినావు, ఒక పథకం తీసుకొచ్చినావు. జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు డైరెక్ట్గా ప్రజలకు ఇస్తే ఆ 3,50,000 కోట్లు అప్పు చేసింటాడు అనుకున్నాం. 2,70,000 కోట్లు ప్రజలకు డైరెక్ట్గా పంచిన ప్రభుత్వం అది. ఈరోజు నువ్వేం చేసినావు? ఎవరికి ఇస్తాడో ఈ డబ్బంతా? అమరావతి ఒక బూచి, అమరావతిని అడ్డపెట్టుకొని విపరీతంగా దోచుకుంటాడు. ఒక సెంటిమెంట్ను తయారు చేసినాడు. రాష్ట్రానికి రాజధాని లేదు అనే ఒక సెంటిమెంట్ మన అందరి మీద ప్రయోగించినాడు ఆ అస్త్రాన్ని. ఇతను ఏం చేసినా ఇంకా మనం గమ్మ ఉండాల్సింది, ఎందుకంటే అమరావతి ఏమైనా కడతాడేమో అని. అమరావతి కట్టాలా అంటే ఇటువంటి చంద్రబాబులు 10ల సంఖ్యలో రావాలా. సన్న కథ కాదు అది. జనం పోయి అక్కడ చేరాల. ఒక మహానగరం తయారు కావాలంటే 100 సంవత్సరాలు టైం పడుతుంది. తరాలు వెళ్ళిపోతాయి. ఎంతమందిని మోసం చేస్తావు? ఇప్పుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేసినాడంట. 9 లక్షల కోట్లు, 9 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాడంట. బాకీ తీరిపోయాయి. వచ్చే సంవత్సరం బాకీ కూడా తీరిపోయింది. ఈ సంవత్సరమే, పోయిన సంవత్సరం 4 లక్షలు పోయి, ఈ సంవత్సరం 4 లక్షలు పోయి, 9 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడంటాడు. ఇక్కడ ఏమో చిన్న మండలంలో ఎంతమందికి వచ్చినాయో ఏమో నాకు తెలియదు. కనీసం అంటే ఒక 400-500 మందికైనా ఉద్యోగాలు పోయింటాయి ఇక్కడ. వాలంటీర్లు, వాళ్ళంట, వీళ్ళంట, డీలర్లంట, ఇంకోరంట, ఎంతోమందిని తీసేసింటాడు ఇప్పుడు బియ్యం బండ్లలోనూ. అంటే చిన్న చిన్న వాళ్ళ పైన అస్త్రాలు ప్రయోగించే దాంట్లో పెద్ద దిట్ట ఆయన. అమరావతిని అడ్డపెట్టుకొని 1000 కోట్ల దోపిడీ ఒక పక్క చేస్తాడు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే 2,000, 2,300 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇస్తే బంగారంగా మంచి ఇల్లు కట్టిస్తారు. ఎవరైనా నాకు ఇస్తే నేను కట్టిస్తా, నాకు చేత అవుతుంది. ఈయన 10,000 రూపాయలు ఇస్తాడు, 12,000 రూపాయలు ఇస్తాడు ఆడు కాంట్రాక్టర్లకు.
ఎవరు ఆ కాంట్రాక్టర్లు వీళ్ళంటే ఆయనకు ఆత్మబంధువులు, ఏరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆయనకు ఆత్మబంధువులు అంటే నీకు తెలుసు కదా, ఆయనకు కావాల్సిన వాళ్ళు, ఆయనకు పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఆయనకు సంపాదించి ఇచ్చేవాళ్ళు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే ఒక కార్యక్రమం అమరావతిలో జరుగుతూ ఉంది ఈరోజు. ఎవరికి చెప్పుకోవాలా? అంటే మనందరము ట్యాక్స్ కడతాం, మనందరి దగ్గర నుంచి వచ్చే 2,40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే ప్రజల దగ్గర నుంచి వస్తుందో, ప్రభుత్వం దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అన్నీ కలుపుకొని ఈ డబ్బంతా దీంట్లో సింహభాగం ఎత్తుకొని పోయి అమరావతికి పెడితే ఇక్కడ అభివృద్ధి ఏం కావాలి? ఇక్కడ అవసరం లేదా అభివృద్ధి అని? జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? అమరావతి ఒక స్లో ప్రాసెస్. ఆ నుంచి ఏమన్నా అసెంబ్లీని తీసేసినాడా? సెక్రటరియట్ తీసేసినాడా? ఆయన అనుకున్నాడు 3-4 నగరాలు అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో అన్ని నగరాలు అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షకు అనుగుణంగానే నగరాలు అభివృద్ధి చెందితే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంతోమంది పోయి అక్కడ సెటిల్ అవుతారు, సెటిల్ అయిన వాళ్ళకి అందరికీ జీవనోభివృద్ధి దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో ఆయన చేస్తే ఈయన కళ నెరవేర్చుకుంటే దానికోసమే ఈరోజు క్వాంటమ్ అంటాడు, క్వాంటమ్ వ్యాలీని తీసుకొస్తా అంటాడు, అంటాడు, ఇంకోటి అంటాడు, ఆడ వేల ఎకరాలు అన్యక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త ఎయిర్పోర్ట్ కడతాడంట. ఉందే ఎయిర్పోర్ట్ ఒక 15 కిలోమీటర్లలో ఉంటే నాకు ఏడు కొత్తది కావాలంటాడు. అంటే ఆయన కళ, ఆయన ఇష్టం, దాని ద్వారా డబ్బులు వస్తాయి. ఈరోజు ఆయన సంపద సృష్టిస్తాను అని చెప్పి నమ్మబలికి ₹1 అంటే ₹1 కూడా సంపద ఈ రాష్ట్రంలో సృష్టి కాలే. ఈ రోజుకు 13 నెలల్లో రాబడి తగ్గిపోయింది. ఈ రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, వ్యాపారాలు లేవు, దిగుబడులు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ రకంగా సంపాదన ఉంది? ఎక్కడా సంపాదన లేదు. ఈ రాష్ట్రంలో ప్రగతి లేదు. ఏమన్నా అంటే వికాసం నుంచి విధ్వంసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. నేను వికాసం వైపు నడిపిస్తాడా అని. ఎక్కడ ఏం చేసినావు చెప్పాయంటే ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇవన్నీ చాలాసేపు చెప్తే ఈ 100 చెప్పే కార్యక్రమాలు ఉంటాయి. ఈ మేనిఫెస్టో రీకాల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, మనందరి బాధ్యత. ఈ మేనిఫెస్టోని ఎందుకు రీకాల్ చేయాలంటే ప్రతి గడపకు మనం తొక్కి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇది ఒక మోసపూరితమైన ఎన్నికల్లో ఆయన కుట్ర పన్నిన విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన తక్షణ కర్తవ్యం. ఎక్కడ కూడా మర్చిపోయేదానికి లేదు. ఇదేదోలే ఒక కార్యక్రమం పెట్టినారు, ఈ కార్యక్రమం ఏముందిలే, వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక కాగితం చూపించినారు, మనం ఏదో చూసినాము, ఇంటికి పోయినాం అనేది వద్దు. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి మీద నమ్మకంతోనే ఆయన ఈ కార్యక్రమం తీసుకునింది. ఈరోజు ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పాలా, మహిళలకు ముఖ్యంగా చెప్పాలా. వాళ్ళే ఆశపడినారు ఎక్కువ, నాకు 15 నెలలు నెల వస్తుందని. ఏమ్మా నీకు 15 నెలలు వస్తుంది? ఈ 5 ఏళ్ళు రాదు, దానికి నేను రాసిస్తా గ్యారంటీ. ఈ 5 ఏళ్ళు మహిళలకు మటుకు ఆ 15 నెలలు వచ్చే పని లేదు. ఆ రైతులకి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చేమో కానీ బస్సు ఎక్కిస్తాడులే ఈ నుంచి చిన్న మండలం నుంచి హెడ్ క్వార్టర్స్కే, గోల్చెరు దాటేదానికిలే. అది కూడా ఉంది. మళ్ళీ తిరుపతికి పోదాం అనుకున్నారేమో, ఛాన్స్ లేదయ్యా. కాణిపాకంకు పోలేరు, తిరుపతికి పోలేరు, దండికి కూడా పోలేరు. ఎంతసేపు ఇక్కడిక్కడే ఉండిపోవాల్సిందే. దీనికోసం మనకు ఒక బస్సు ఏర్పాటు చేస్తా అంట మన మహిళల కోసం. వాళ్ళ బస్సు ఎక్కి ఆడి నుంచి ఆడికి పోయి రావాలంట. మన అందరి దగ్గర శక్తి ఉంది, ఆ బస్సు ఎక్కాల్సిన కర్మ కూడా లేదు. ఆ బస్సు పోతాదో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పాత డొక్కట బస్సులన్నీ రెడీ చేస్తానండి ఈ ఆడవాళ్ళ కోసం. అది స్పెషల్ బస్సులు పెడతాడు మహిళా బస్సు అని. అవి తిరిగేది లేదు, పెట్టేది లేదు. ఊరికి ఒకటి ఉంటే మేలు కదా, మండలానికి ఒకటి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఓ పక్క మనందరం ధైర్యంగా ఉండాలా. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చూసినాం మనం. ఆయనకంటే ముందు 10 మంది ముఖ్యమైన నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు అయితేనేమి, లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినారు. ఏ